అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. పంచాంగంలో పంచాంగంలో ఎలా చూడాలి, వీటి గురించి ఎలా తెలుసుకోవాలి? ఇంతకుముందు మనం పంచాంగములు అంటే 5 ఉంటాయని మనం తెలుసుకున్నాం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఇట్లా ఈ 5 తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ 5 ఉన్నాయని తెలుసుకున్నాం. ఇందులో మనము తిథి ఇప్పుడు సపోజ్ 5వ తేదీ, ఇప్పుడు జూలై 5వ తేదీ ఆదివారం. తిథి ఏంటి అంటే ఇది ఇక్కడ రాసి ఉంటుంది, పంచమి అని రాస్తుంది. ఇది ఉదయం 9:56 ఉంది. గడియలు విగడియలు ఈ తెలుగు భాష వద్దులేండి. ఇక్కడ రాసి ఉంటారు చూడండి, 9:56 అంటే పంచమి తిథి ఆదివారం ఉదయం 9:56 దాకా ఉంది అని అర్థం. ఇది అంత్యకాలాలు, పంచాంగంలో చేయండి అంత్యకాలాలు, ఆది కాలాలు కాదు, ఎండ్ అనమాట. ఇది ముందు రోజు, దీని ముందు ఏంది సవితి ఉదయం 9:45 దాకా ఉంది. అంటే ముందు రోజు ఉదయం 9:45 నుంచి ఆదివారం ఉదయం 9:56 దాకా పంచమి తిథి ఉంది అని తెలుసుకోవాలి. వారం ఏంది, దాని ముందు రాసింది ఆది అంటే ఏంది వారం. ఇక్కడ ఇది తేదీ జూలై 1 నుంచి జూలై 5. ఇక్కడ ఏంటిది సూర్యోదయం సూర్యాస్తం 5:53కి సూర్యోదయం అయితే 6:40కి సూర్యాస్తం. ఇవి తిథి అయిపోయింది, వారం అయిపోయింది, నక్షత్రం శతభిషం. ఇప్పుడు ఇందులో వారాలు మీకు అన్ని తెలుసు, ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఇట్లా. ఈ తిథులు కూడా తెలుసు మీకు. ఇది బహుళపక్షం శుక్లపక్షం అంటే తెలుస్తుంది. ఇక్కడ మీరు కొంచెం ముందుకెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు బహుళపక్షం పాడ్యమి తర్వాత విధియ, తదియ, సవితి, పంచమి. అంటే ఇక్కడ బహుళపక్షమి ఉందా లేకుంటే శుక్లపక్షం అని ఉందా తెలుసుకోవాలి మీరు. అది ఇక్కడ చూస్తే దీనికి 4కి అవతలకి వెళ్ళామనుకో, ఇది 5వది అంటే 4కి అవతలకి వెళ్ళామంటే నీకు అక్కడ నీకు పక్షం ఏది కూడా రాస్తారు అని, శుక్లపక్షం. తర్వాత ఇక్కడ ఏంది ఆయుష్మాన్, ఇదేంది యోగం. ఇప్పుడు ఇందులో మనకి తిథులు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, అన్ని కంఠోపాఠం చేయమన్నా చేశారనుకుంటా అందరూ. ఒకసారి జాగ్రత్తగా చెప్తాను వినండి. పాడ్యం, విధియ, తదియ, సవితి, పంచం, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య. ఈ పౌర్ణమి అయిపోయినాక మళ్ళా ఇవే తిథులు వస్తాయి, శుక్లపక్షంలో వస్తాయి. ఇది బహుళపక్షం కాబట్టి అమావాస్య వస్తుంది ఇప్పుడు. తర్వాత మళ్ళా శుక్లపక్షంలో పౌర్ణమి వస్తుంది. అది తర్వాత ఈ శతభిషం ఎన్నోది అని అడిగాం అనుకోండి, ఎట్లా చెప్పాలి? అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్య, ఆశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం. అంటే 2 9లు 1 6 18 6 24ది శతభిష నక్షత్రం అని తెలుసుకోవాలి. తర్వాత ఆయుష్మాన్, ఇది యోగం. విష్కమ్మం, ప్రీతి, ఆయుష్మాన్ అంటే 3వది. మొత్తం ఎన్ని ఉంటాయి యోగాలు? 27 ఉంటాయి. ఏమిటివి? విష్కమ్మం, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్య, శోభనం, అధిగండం, సుకర్మం, ధృతి, శూల, గండం, వృద్ధి, ధ్రువం, వ్యాఖ్యాతం, హర్షణం, వజ్రం, సిద్ధి, వ్యతిపాత్, పరియాన్, పరిగా, శివం, సిద్ధం, సాధ్యం, శుభం, శుక్లం, బ్రహ్మం, ద్రవ్వైతం. ఇవి 27 ఉంటాయి. 27లో ఇది ఆయుష్మాన్ అనేది 3వది. తర్వాత తైతుల అనేది కరణం, భవ, బాలువ, కౌలువ, తైతుల 4వది. ఎన్ని ఉంటాయని చెప్పాను కరణాలు? 11 ఉంటాయి. ఏవేంటి? భవ, బాల్వ, కౌలువ, తైతుల, గరజి, వణజి, విష్టి, శకుని, చతుశ్వాస, నాగవ, కింసుగ్రం 11 ఉంటాయి కరణాలు. ఇవే రిపీట్ అవుతుంటాయి. ఏ విధంగా రిపీట్ అవుతాయి అనేది అన్ని ఒక సిస్టమేటిక్ గా రిపీట్ ఎట్లా అవుతున్నాయి అనేది చెబుతాను. ఇప్పుడు ముందు పంచాంగం చూడటం వరకే నేర్చుకుంటున్నారు. ఇందులో మనము ఏమేమి నేర్చుకున్నారు? పంచాంగాలు, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, 5 అంగాలు తెలుసుకోగలిగారు కదా. తర్వాత ఇది పోయిన తర్వాత ఏమొస్తుంది? తైతుల తర్వాత గరజి తర్వాత ఏమొస్తుంది? అట్లా వరుసగా ఇస్తారు. ఇప్పుడు ఈ తైతుల ఎప్పుడు దాకా ఉంది? ఉదయం 9:56 దాకా. ఇది తెలుసుకోవాలి. తర్వాత రావుకాలం పగలు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉంది, దుర్ముహూర్తం ఎప్పటి నుంచి ఉంది, ఇది తెలుసుకోవాలి.
ఇది ముహూర్తాలు పెట్టే వాళ్ళకి దుర్ముహూర్తం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే దుర్ముహూర్తం లగ్నానికి తగలకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఇది. అది. ఈ దుర్ముహూర్తం కూడా 48 నిమిషాల పాటు ఉంటది. ఇది కూడా జాగ్రత్తగా మనం గమనించి చూసుకోవాలి. పంచాంగంలో ఇస్తారు. తెలుసుకొని దీన్ని కూడా తెలుసుకోవాలట. అది. తర్వాత ఈ అమృత గడియలు ఇయన్నీ అవసరాలు. ముందు ముందు ఇంతవరకు నేర్చుకోండి. పంచాంగం చూడటం నేర్చుకోండి పూర్తిగా. తర్వాత ఏంటి? షట్ కాలాలు. అంటే ఇప్పుడు ఏ సంవత్సరం నడుస్తోంది? పరాభవ నామ సంవత్సరం. ఎక్కడి నుంచి ఇవి? ప్రభవ, యువ, శుక్ల, ప్రమోదత, ప్రజోత్పత్తి, అంగీరస ఇట్లా 40వదైన పరాభవ నామ సంవత్సరం జరుగుతాం. అది. ఇప్పుడు ఈ మాసానికి ఇప్పుడు మన ఏ ఆయనం జరుగుతోంది? ఉత్తరాయణం జరుగుతోంది. ఉత్తరాయణం, దక్షిణాయనం 2 ఉంటాయి. ఇది ఉత్తరాయణం జరుగుతోంది. అట్లే ఋతువు ఏం జరుగుతుంది? గ్రీష్మ ఋతువు జరుగుతోంది. మాసం ఏంది? నిజ జ్యేష్ఠ మాసం జరుగుతోంది. ఇవేంటంటే శాలివాహన శకం అని. ఇప్పుడు మొత్తం ఈ కలియుగానికి 6 శకాలుంటాయి. ఇప్పుడు 2 శకాలు అయిపోయి మూడో శకం శాలివాహన శకం నడుస్తాం. ఇక్కడ ఇంగ్లీష్ సంవత్సరాలు ఎప్పుడు? 2026 నడుస్తా ఉంది. అదే నీకు కలియుగం మొదలై ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలైంది? 5127 సంవత్సరాలు. అంటే కలియుగం ఎప్పుడు మొదలైంది? మొత్తం కలియుగం ఎంత ఉంటది లెంత్ తెలుసా? 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఇది కలియుగం, యుగాంతం అని అంటున్నారు. అయన్ని ఉత్తమాలు. ఎక్కడైతే పంచభూతాలని డ్యామేజ్ చేస్తారో అక్కడ మాత్రమే ప్రళయం సృష్టించబడుతుంది. మిగతా ఏరియాల్లో ప్రళయం రాదు. అన్ని ప్రళయాలు ఒక దగ్గరే రావు. ఎక్కడ నీకు పంచభూతాలకి ఇబ్బంది కలిగిస్తారో అక్కడ ఎక్కువ ప్రళయం వచ్చేదానికి ఆస్కారం ఉంది అనే సంగతి తెలుసుకోండి. ఇక్కడ 5,127 సంవత్సరాలు జరిగింది ఇప్పటికి. అంతేగాని మీకు మొత్తం కలియుగాంతం అయిపోయింది అని అనకూడదు. 4,32,000 సంవత్సరాలు ఉంది. ఇంకా బ్రహ్మకి 50 సంవత్సరాల ఆయుష్ ఉంది. అప్పుడే అయిపోలా. దీని తర్వాత మళ్ళా రిపీట్ అవుతా ఉంటాయి. కలియుగం అయిపోయినాక మళ్ళా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అట్లా కలియుగం మళ్ళా వస్తుంది. సైకిల్ అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం అన్ని తెలుసుకున్నామా? సంవత్సరం తెలుసుకున్నాం. పరాభవ నామ సంవత్సరం, తర్వాత ఆయనం, ఉత్తరాయణం, తర్వాత గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, తర్వాత బహుళ పక్షం, తర్వాత ఈరోజు ఏ వారం? ఆదివారం. అది 6 షట్కాలాలంటే 6. 6 తెలుసుకోగలిగాం. పంచాంగంలో చూడడం ఎట్లా తెలుసుకున్నాం? ఈ పంచాంగం టీటీడీ వాళ్ళ పంచాంగం తీసుకున్నా నేను. ఇక్కడ ఇట్లా చుక్కలు పెట్టారనుకో ముందు పేజీలో ఉంటాయి అని అర్థం. ఇది జ్యేష్ఠ మాసం వరకే ఇచ్చాడు. ఋతువుల ఈలే ఇక్కడ. కొంచెం ముందు పేజీ, ఇది ముందు పేజీ కొంచెం పైకి మడిచిపెట్టి మీకు ఫోటోగా తీసాను. మీకు ఈజీగా అర్థమయ్యేదని. అంటే ఇక్కడ లేదే అని మీరు ఇబ్బంది పడాల్సిన పని ముందు పేజీలో ఉంటుంది. ఇట్లా పంచాంగం చూడటం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, తర్వాత ఏ సంవత్సరం నడుస్తోంది, ఏ ఆయనం నడుస్తోంది, ఇవన్నీ కూడా మీకు సంకల్పం ఒకటి కొత్తది మళ్ళా నేర్పిస్తాం మీకు. సంకల్పంలో ఇవన్నీ ఎట్లా చదవాలి? మీరు చాంద్రమానం ప్రకారం మీరు ఏ కాలం ఎలా చెప్పాలి, నువ్వున్న పొజిషన్ ఎట్లా డిసైడ్ చేయాలి. లొకేషన్ అంటారు కదా, మనం షేరింగ్ అంటుంటాం. లైవ్ లొకేషన్ షేర్ చేయండి, కరెంట్ లొకేషన్ షేర్ చేయండి అంటుంటారు సెల్ ఫోన్లో ఇప్పుడు కొత్తవి. అంటే మనం ఎక్కడ ఉందనేది వాళ్ళకి లొకేషన్ మ్యాప్తో సహా వెళ్ళిపోతుంది. దే కెన్ కమ్ టు అవర్ ప్లేస్ వెరీ ఈజీ. మరి గాడ్ ఇంతమంది లొకేషన్లు గుర్తుపెట్టుకోవడం ఈజీ నేను అదే. మీరు అందరు దేవుడిని పూజిస్తానే ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడల్లా దేవుడి దగ్గరికి వెళ్తారు. వెళ్తే అవన్నీ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాడు, ఎలా గుర్తుపెట్టుకుంటాడు, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఎంత ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, హౌ యాక్యురేట్ దే ఆర్. మీరు కావాలంటే సెల్ ఫోన్లో ట్రాక్ చేయండి, లైన్లు గీయండి, ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకోండి, మీరున్న ప్రదేశం వస్తుందో లేదో చూసుకోండి. నేను చూసా, మ్యాప్లో కూడా చూశాను. కరెక్ట్గా టిబెట్ బోర్డర్ దగ్గర కైలాస పర్వతం నుంచి లైన్ గీశాను, కిందకి శ్రీశైలం నుంచి ఆగ్నేయం 45 డిగ్రీస్ లైన్ గీశాను, తర్వాత కృష్ణా కావేరి మధ్యలో లైన్ గీశాను. ఈ 3 ఇంటర్సెక్ట్ అయిన పాయింటే నెల్లూరు. అర్థమైందా? ఇవన్నీ కూడా శాస్త్రంలో సంకల్పంలో నువ్వు ఎక్కడి నుంచి రాస్తున్నావు, ఫ్రమ్ అడ్రస్ రాయాలి పూర్తిగా. ఫ్రమ్ అడ్రస్ రాస్తే కదా నీకు ఏదైనా ఫలితం రావాలంటే ఎట్లా ఇస్తాడు?
ఇప్పుడు ఒకళ్ళకి లెటర్ రాస్తావు, అక్కడ చేరుకోలేదనుకో ఏం చేస్తారు? నీ ఫ్రమ్ అడ్రస్ ఉంటే నీకు మళ్ళా రిటర్న్ వస్తది. టు అడ్రస్ కరెక్ట్‌గా ఉండాలి. ఫ్రమ్ అడ్రస్ కరెక్ట్‌గా ఉండాలి. రిటర్న్ రావాలంటే ఫ్రమ్ అడ్రస్ కరెక్ట్‌గా ఉండాలి. టు అడ్రస్ కరెక్ట్‌గా ఉండంటే కరెక్ట్‌గా అక్కడికి చేరిపోతుంది. అది. 2 రాయటం అలవాటు చేసుకోవాలి. వాళ్ళు ఉన్నారా? లేరా? వెనక్కొచ్చిందా మనకు? ఎందుకొచ్చింది? ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అందువల్ల ఇవి వాళ్ళకి చేరిందా లేదా తెలుసుకునే దానికి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కోర్ట్ వాళ్ళు విత్ అక్నాలెడ్జ్‌మెంట్ పెడతారు. వాళ్ళకది ఖచ్చితంగా చేర్చి సంతకం పెట్టించి తీసుకొని రావాలి. పోస్ట్ అతను. అది వీళ్ళకి మళ్ళా పోస్ట్ చేస్తే వీళ్ళది ఫైల్ చేసి పెట్టుకుంటారు. ఇదిగో నువ్వు తీసుకున్నావు. సంతకం ఇదిగో నీది. పలానా డేట్‌లో మేము పెట్టాము. పలానా డేట్‌లో నువ్వు తీసుకున్నావు. పలానా డేట్‌లో మాకొచ్చింది వెనక్కి. తీసుకున్నాను. చెప్పేదానికి ఇవన్నీ ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. సంకల్పంలో కూడా భగవంతునికి భక్తుడు అనుసంధానంగా ఏ కోరిక చెప్పాలన్నా, ఏ డిజైర్ నీకు తీరాలన్నా కరెక్ట్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో ఎలా చూడడం అనేది నేర్చుకున్నాం. రేపు సంకల్పం చెప్పి దాంట్లో ఏ విధంగా నీ లొకేషన్ చెబుతావు, ఏ విధంగా కాలం డిసైడ్ చేసి ఏ టైంలో చెబుతున్నావు అనేది చెబుతావు. ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తారు. అది ఒకటి. తర్వాత పంచాంగం దీన్ని మనం ఒకదానికి ఇటు సంకల్పానికి వాడుకోవచ్చు. ఇటు పక్క మీకు ముహూర్తాలకు కావాలన్నా, లేకపోతే దేనికైనా మంచి రోజా కాదా, మంచి తిథే కాదా, మంచి నక్షత్రమా కాదా, మంచి యోగమా కాదా, మంచి కరణమా కాదా, దుర్ముహూర్తం ఉందా, రాహుకాలం ఉంది. ఇవన్నీ కూడా చూడటం తెలుసుకున్నారు మీరు. తెలుసుకొని మీ అంతట మీరే ఏది మంచిది, ఏది చెడ్డదని చెప్పగలిగితే అప్పుడు యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్. సగం జ్యోతిష్యం వచ్చినట్టే. పూర్తి కాదు, సగం వచ్చినట్టు. అందువల్ల జ్యోతిష్యంలో ఫస్ట్ ముందు ఏమేంటి ఉంటాయనేది తెలుసుకోవటం. అది ఒక ఫస్ట్ వీడియో చేశాను. ఇప్పుడు ఎలా చూడాలి అవన్నీ అనేది ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో అసలు ఇవి ఏవి మంచివి, ఏవి చెడ్డవి అనేది ఫస్ట్ క్లియర్ చేస్తాం. తర్వాత ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అవి మొత్తం కూడా క్లియర్ చేస్తాను. ఏ ముహూర్తానికి ఏవేమి మంచివి, ఏ వారం మంచిది దేనికి, ఏ తిథి మంచిది, ఏవి మంచివి కావు, ఎందువల్ల, ఏంటి ఇవన్నీ కూడా మనం కూలంకషంగా తెలుసుకుందాం. అంటే ఒక్క తిథిని గురించి తెలుసుకోవాలంటే కనీసం 45 మినిట్స్ పడుతుంది టైం. తిథి ద్వయం ఉందా? 2 తిథులు ఉన్నాయా ఒకరోజే? తిథి త్రయం అంటే 3 ఉన్నాయా? 3 తిథులు ఒకే రోజు ఉన్నాయా? తిథి శూన్యం అసలు తిథి లేకుండా పోయిందా సూర్యోదయం అప్పటికి? ఇట్లా తిథ్యుస్పృక్ ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. తర్వాత ఇందులో నంద తిథులు, బద్ధ తిథులు, జయ తిథులు, ఇట్లా పూర్ణ తిథులు, ఇట్లా తిథులు ఉంటాయి. రిక్త తిథులు. ఇవి 5 రకాలుగా ఉంటాయి. దేనికి వాడుకోవాలి ఇవి కూడా తెలుసుకోవాలి. ఒక్క తిథుల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే సూర్యచంద్రుల దూరం ఎన్ని డిగ్రీలు వస్తుంది రోజుకి, సంవత్సరం, నెలకి ఎన్ని రోజులు, ఎన్ని డిగ్రీలు తిరగలుగుతున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అంటే ఇటు ఖగోళ శాస్త్రం తెలుసుకోవాలి. ఇటు పూర్తిగా ఎన్నెన్ని డిగ్రీలు తిరుగుతుందో ఒక్కొక్క తిథికి అనేది కూడా తెలుసుకోవాలి. అసలు తిథి అంటే ఏంది? తిథి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండే డిస్టెన్స్, ఎంత టైం పడుతుంది, తిథి ఎంత టైం ఉంటుంది మాక్సిమం 24 అవర్స్‌కి, కొంచెం అటు పైన కొంచెం కింద. అంటే కొన్ని తగ్గొచ్చు. తిథులన్నీ సమానంగా ఉంటాయి. అంటే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. చంద్రుడు తిరిగేటప్పుడు కొద్ది రోజులేమో కొద్దిగా దూరంగా వెళ్తాడు. కొద్దిగా దగ్గరగా వస్తాడు. దూరంగా పోయినప్పుడేమో తిథి పగులెక్కువ ఉంటుంది. దగ్గరగా వచ్చినప్పుడేమో తిథి తక్కువ ఉంటుంది. అది. ఇవన్నీ చాలా సైన్స్ దీంట్లో నిగూఢమై ఉంది. ఇది జ్యోతిష్ శాస్త్రం అంటే కొట్టేస్తున్నారు జనాలు. ఈ సూర్యచంద్రుల దూరాన్ని వాళ్ళు గమనించి ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు ఇందులో రేపు ఏది మూఢం అంటున్నారు. మూఢం అన్నప్పుడు గ్రహాలు 2 ఏ విధంగా కలుసుకుంటున్నాయి. గురువు, సూర్యుడు ఏ విధంగా దగ్గరకొస్తున్నారు. దానికి హస్తంగతం అవుతున్నాడు. మనకు ఆకాశంలో కనపడకుండా పోతున్నాడు. ఇవన్నీ మనం ఏమి పరిజ్ఞానం లేకుండానే టెలిస్కోపులు లేకుండానే వాళ్ళు ఆ రోజుల్లో కనుక్కోగలిగారంటే ఎంత అద్భుతమైన శాస్త్రం అనేది తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు విత్ దీస్ లేటెస్ట్ టెలిస్కోప్స్ దే ఆర్ అనేబుల్ టు ఫైండ్ ఔట్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు? చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అంటే ఎక్కడొస్తుంది? ఏంటి? ఎంత దూరంలో వస్తుంది? ఏ రోజు వస్తుంది? ఎన్నింటికి వస్తుంది? ఏ ఏరియాలో కనబడుతుంది? ఏ ఏరియాలో కనబడదు? ఈ పంచాంగంలో చూసి వాళ్ళు చూసుకుంటున్నారు సైంటిస్ట్‌లు. దట్ ఈస్ ద సిట్యుయేషన్ నౌ. అంటే ఇది ఎంత ప్రామాణికమైన గ్రంథం అనే సంగతి తెలుసుకోవాలి పంచాంగం అనేది. 100% యాక్యురేట్ సైన్స్ ఇది. కొంతమంది కొట్టేస్తారు. జ్యోతిష్యం లేదంటాడు ఒకాయన ప్రవచనకర్త.
పద్యాలు చెప్పంగానే సరిపోయిందా? ఇవి కూడా చూడాలి. ఎందుకు యాక్యురేట్ కాదు? ఏది యాక్యురేట్ కాంది ఒక్కటి చూపించండి ఇందులో. సముద్రమే దీని ప్రకారం పోతుందండి. సముద్రాన్ని మనం ఎవరన్నా పట్టుకోగలమా? ఆపగలమా? వెనక్కి నెట్టగలమా? ముందుకు నెట్టగలమా? కానీ ఈ ఇటు సౌరాష్ట్రానికి పోయినట్టయితే మీరక్కడ సోమనాథ్ కొంచెం యువతల అక్కడ ఒక ఆలయం ఉందండి. ఆలయంలో మీకు శివుడు సముద్రం లోపల ఉంటాడండి. ఏ తిథి రోజు ఎన్నింటికి అక్కడ సముద్రం వెనక్కి పోతుందని రాసి ఉంటదండి. బోర్డు పెట్టి ఉంటారు. చాలా అద్భుతం అది. మహాద్భుతం అసలు. అసలు వాళ్ళు ఏ విధంగా కనుక్కున్నారో కూడా అర్థం కావడంలో మనకసలు. కరెక్ట్‌గా ఆళ్ళు చెప్పిన టయానికి సముద్రం వెనక్కి పోద్దండి. మనం ఆ గుడిలోకి పోయి దర్శనం చేసుకొని మళ్ళా వెనక్కి రావాలి. అప్పటిదాకా కూర్చోవాల్సిందే నువ్వు ముందు పోయినా ఏం చేయలేవు అక్కడ. ఆ తిథి వాళ్ళు ఎంత యాక్యురేట్‌గా తిథికి నీళ్ళకి కూడా లింక్ కలిపారు. సముద్రానికి చంద్రుడికి కూడా లింక్ కలిపారు. ఆటుపోట్లని చెప్పారు. చంద్రుడికి మనస్కారకుడు అని అంటారు. మనసుకి లింక్ ఉంటది. కొంతమందికి ఇప్పుడు ఎక్కువగా మర్డర్స్ జరిగినయన్నీ ఎక్స్‌లేషన్స్ అండి. జైలులో ఉన్న వాళ్ళందరి దగ్గర పోయి మీరు అన్నీ అడగండి. వివరాలు తీసుకోండి. ఆ రోజు ఏం వారం అయింది? ఏ తిథి అయింది? చూడండి మీకే అర్థమవుతుంది. పౌర్ణమి, అమావాస్య రోజుల్లోనే ఎక్కువగా మీకు ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఆటుపోట్లు వాళ్ళకి ఒక విపరీతమైన ధోరణికి తయారవుతారు. మనసుల్లో వాళ్ళకి వికలమైపోయి ఉంటది. యాక్సిడెంట్స్ ఎక్కువగా ఏం జరుగుతున్నాయి? ఎప్పుడు జరుగుతున్నాయి? చూడమనండి. చూస్తే డేటా బయటికి తీస్తే అప్పుడు అంత ఇన్ఫర్మేషన్ వస్తది. హౌ యాక్యురేట్ దిస్ సైన్స్ ఈజ్ అని. జ్యోతిష్యం అనేది, పంచాంగం అనేది ఎంత యాక్యురేట్ 100% యాక్యురేట్. అందులో డౌట్ ఏం లేదు. దీన్ని చూసి అందరూ ఈవెన్ నాసా వాళ్ళు గాని, వీళ్ళు గాని, మన వాళ్ళు గాని అందరూ కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. గ్రహణాలు రావడం లేదా? వీళ్ళు చెప్పిన రోజులో ఒక్కరోజు కూడా గ్రహణం రాలేదని చెప్పమనండి ఎవరినైనా. 110 ఇయర్స్ శతాబ్ది పంచాంగాలు పెట్టి తయారు చేసి పెడుతున్నారు. 100, 10 సంవత్సరాల వరకు ఏ రోజు ఎప్పుడొస్తున్నాయి? ఏ గ్రహం ఎటుపోతుంది? పుష్కరాలు ఎప్పుడు జరుపుకోవాలి? ఇవన్నీ కూడా క్లారిటీగా ఇస్తున్నారు. కరెక్ట్‌గా ఆ రోజు గురువు ఎట్టబోతున్నాడు అనేది తెలుసుకుంటున్నారు. గురువు మూవ్‌మెంట్‌ని బట్టి పుష్కరాలన్నీ చెబుతున్నారు. సూర్యుడి మూవ్‌మెంట్ నుంచి అస్తంగతం, మూడం ఇయన్నీ చెబుతున్నారు. ఇయన్నీ కూడా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇవన్నీ ఎంత యాక్యురేట్‌గా ఎలా చెప్పగలుగుతున్నారు? గ్రహణాలు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇవన్నీ సైన్స్ కాదా? కాలిక్యులేషన్స్ కాదా? కాకపోతే ఎట్లొచ్చినాయి ఇవన్నీ? ఎంత మేధావులున్నారు. వీళ్ళకెంత అసలు అవార్డ్ ఎవరికియ్యాలంటే ఈ పంచాంగాలు రాసిన వాళ్ళకియ్యాలి. వీళ్ళనసలు పట్టించుకోవటంలా జనాలు. ఏదో సంవత్సరం వచ్చిందంటే ఇయర్ బిగినింగ్‌లో పంచాంగం రాసినట్టు ఒక సెలవు చేసి కప్పడం గాదు. వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలి. జ్యోతిష్ శాస్త్రంలో నిష్ణాతులైన వాళ్ళందరిని గమనించాలి. వాళ్ళని బయటికి తీసుకురావాలి. మన తరానికి అందరికి పరిచయం చేయాలి వీటినన్నిటిని. నేను అందుకని ఇప్పుడు రిటైర్ అయిన ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసి పబ్లిక్ మొత్తానికి తెలిసేటట్టు చేయాలి. జ్యోతిష్ శాస్త్రం అనేది పబ్లిక్ మొత్తం ఎంత యాక్యురేట్ ఇది. మోసం కాదు, బురిడీ కాదు, దగా కాదు. అంత కరెక్ట్‌గా అది యాక్యురేట్ అనే సంగతి తెలియాలి. అనే ఉద్దేశంతో నేనింత తపన పడి మీకు చెబుతున్నా. అందరూ నా తపన అర్థం చేసుకొని, అన్నీ తెలుసుకొని, మీరు కూడా మీ సమయంని మంచి సమయం ఎన్నుకొని, మంచిగా మీ కార్యక్రమాలన్నీ, మీ శుభకార్యాలన్నీ సద్వినియోగమై హ్యాపీగా జరగాలన్నదే నా ఆకాంక్ష. నేను మీ ఏల్సూరి రామ్మోహన్ రావు, నెల్లూరు. మీకేదైనా సందేహాలున్నట్టయితే ఇందులో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా, వీటిల్లో ఏం డౌట్‌లొచ్చినా నేను చెప్పిన వాటిల్లో కామెంట్ ఇస్తే నేను సమాధానం ఇస్తాను. ఇంకా కొంతమంది యోగాల గురించి, ఈ కరణాల గురించి కొంచెం ఎక్కువగా అడుగుతున్నారు. వాటి గురించి డీటెయిల్డ్‌గా వీడియోస్ కూడా తీసి పెడతాను. ముందు పంచాంగం చూడటం నేర్పిస్తున్నా. తర్వాత ముందు వాళ్ళకి ఒక్కొక్క స్టెప్ రుచిని నేర్పించాలి. ఒకేసారి చెబితే ఇవన్నీ బయటికెళ్ళిపోతారు. రారు. ఇంకెవరు చూడరు. వాళ్ళకి ఎంత ఈజీగా చూడొచ్చు ఇవి అనే సంగతి తెలిస్తే, రేపు సంకల్పం కూడా దేవుడి దగ్గర కూడా వాళ్ళ కోరికని ఏముందనేది ఎంత నిక్కచ్చిగా, పర్ఫెక్ట్‌గా చెప్పగలుగుతారు. అది నాకు కావాల్సింది. Thank you one and all for watching this video. If it is useful, you can share it to your friends. Thank you. మీకు